దాని మీద మహిళల పోరాటం కానీ ఇది మామూలుగా ఏదో చిన్న రాజకీయంగా తీసుకు చేసిన కూడా చదువుతాను అంతే అదే నేను నమస్తే అండి. మా అక్కని యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు కట్టి దాన్ని కేసు క్లోజ్ చేయడం అనేది జరిగింది. కానీ నేను అది యాక్సిడెంట్ కాదు, పక్క హత్య కేసు అని చెప్పినా సరే దాన్ని పోలీసులు పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ని కూడా మార్చి చేయడం జరిగింది. నేను ఫస్ట్ చెప్పాను ఇలాగా మా అక్క బతికే ఉందనుకుని ఎవరు ఈవ్ టీజింగ్ చేశారని చెప్పాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత తను ఇలాగ ఇంకా లేదు మనకి ఆ రోజు ఇలా ఎక్స్పైర్ అయిందని ఎప్పుడైతే చెప్పారో నేను అప్పుడే నిజాన్ని బయటపెట్టడం జరిగింది. ఇలా సజ్జా బుజ్జి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళ వైఫ్ అది ఫోన్ చేసి బెదిరించడం అని జరగడం అనేది చెప్పానండి నేను. అయితే యాక్సిడెంట్ అవుతుంది ఇంకా పావుగంట ఉందనగా వాళ్ళ రిలేటివ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. బొల్లంపల్లి రమేష్ అతను కూడా ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడగటం కూడా జరిగింది. అడిగినా నేను చెప్పాను బయలుదేరుతున్నాం మేమని చెప్పడం జరిగింది. అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఇలా చేయించారు, చాలా ప్రీ ప్లాన్డ్గా చేయించారండి. కనీసం పోలీసులు దాని మీద ఈవ్ టీజింగ్ కేసు కూడా పెట్టకపోవడం జరిగింది. నేను నెక్స్ట్ నిజం చెప్పినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోలేదండి. నేను ఏవైతే పేర్లు చెప్పానో వాళ్ళని కూడా వాళ్ళ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరపలేదు. పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి కేసుని యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేశారు. అయితే దీని మీద మాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది వీళ్ళలాగా క్లోజ్ చేస్తారని. అందుకే నిన్న సాయంత్రం మేము మళ్ళీ కంప్లైంట్ చేయడానికి మా మదర్ వెళ్ళారండి. అప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా నిరాకరించారు కంప్లైంట్ తీసుకుంటానికి. అప్పుడు అక్కడ ఉన్న మీడియా వారిని పిలిచి చేస్తే అప్పుడు వాళ్ళు తీసుకున్నారు ఇలాగా కంప్లైంట్ని. తీసుకున్న తర్వాత దీన్ని మేము విచారణ చేస్తామని అన్నారు. మాకు న్యాయం జరిగేలా చూడమని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగకూడదు, ఇంకొక ఆడపిల్లని ఇంత దారుణంగా చంపకూడదు. తప్పు చేస్తే దాన్ని సెటిల్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అంతేగాని తను ఒక బ్రిలియంట్ స్టూడెంట్, MBA చేసి తను C సర్టిఫికేట్స్ నావీలో తెచ్చుకుని మెడల్స్ తెచ్చుకుని ఈరోజు తను ఇలా చంపేయడానికి కారణం. మీకు అంతగా చంపుకోవాలని ఉంటే మీ ఇంట్లో వాళ్ళని చంపుకోండి, అంతేగాని మా అక్కని చంపడం ఎందుకు? తను ఏం తప్పు చేసిందని? తప్పు చేసింది మీరు. ఆ సజ్జా శిరీషని ఇప్పుడు వరకు డ్రైవర్ రాంబాబుని ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ ఎందుకు చేయలేదు పోలీసులు వారు? దాన్ని అధికార పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగింది తనకి న్యాయం చేద్దామని చెప్పి ఎవ్వరికీ లేదండి. అసలు పోలీసులు కూడా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు మాకు తెలియకుండా. మా మీద ఎందుకండి నిఘా? చంపేసిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి కానీ వాళ్ళకి షెల్టర్స్ ఇస్తున్నారంటండి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, మర్డర్ మేము చేసామా అసలు వాళ్ళు చేశారా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటానికి? మాకు సెక్యూరిటీ ఇవ్వాలి. రోడ్డు మీద ఇప్పుడు తిరిగే ప్రతి ఆడపిల్లకి గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించాలి. దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడండి. నేను పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అందులో నా ప్రాణం పోయినా దానికి నేను లెక్క చెయ్యను. మా అక్కకి న్యాయం జరగాలి. ఏ ఆడపిల్లకి ఇంత దారుణమైన ఘటన వేరే ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. అందరూ దీంతో ఇన్ కేసు ప్లాన్స్ ఉన్నా
అమ్మో వీళ్ళు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేయకూడదు అన్న ఒక భయం రావాలి. తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి. అందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఇక్కడ మాకు సీఎం మీద అది నమ్మకం లేదండి. దాన్ని సిబిఐకి అప్పగించమని ప్రార్థిస్తున్నాను నేను. మాకు న్యాయం జరిగేలా చూడండి, మాకు న్యాయం జరిగేలా చేయాలి. నేను బయటకు వచ్చి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. అందులో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను. సజ్జా బుజ్జి, సజ్జా శిరీష, డ్రైవర్ రాంబాబు, ఈ బొల్లంపల్లి రాంప్రసాద్, వీళ్ళ మీద నాకు అనుమానం. వాళ్ళే చేయించారన్న నమ్మకం. మీరు వాళ్ళని ఎందుకు పిలిచి ఇన్వెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు దాకా 18న సాయంత్రం జరిగిన యాక్సిడెంట్, నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. అయినా సరే మీరు నన్ను పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు, మీకు నచ్చిన విధంగా దాని కేసుని చాలా సింపుల్గా క్లోజ్ చేశారు. ఒక అమ్మాయి ప్రాణం అంటే మీకు లెక్క లేదు. ఈ లెక్కన ఒక ఆడపిల్ల చనిపోయింది, చంపేశారు, ఇంకొక అమ్మాయి ఇలా చావు బ్రతుకుల నుంచి బయటపడిందంటే మీకు డోంట్ కేర్. ఎందుకంటే మీకు జరగలేదు కదా, మీ ఇంట్లో వాళ్ళకి జరగలేదు కదా, పడి వాళ్ళకి తెలుస్తుంది బాధ. మీరు దాన్ని ఒక యాక్సిడెంట్ కేసు అని, ఏదో కేసు అని చెప్పి మీరు క్లోజ్ చేయడానికి మీరు సరిపోరు. మీరు పోలీస్ లైన్ ఉన్నప్పుడు ప్రజలకి మీరు మంచి చేయాలి, కానీ ప్రజల తరపు ఉండాలి. కానీ మీడియా వాళ్ళు దోషుల తరపు ఉంటే ఇంకేంటి, ఇంకెక్కడ న్యాయం జరుగుతుందండి ఎవరికైనా? అధికారుల్ని మీరు అధికార పార్టీ వాళ్ళు సపోర్ట్ తీసుకుని మీరు ఇదంతా చేస్తున్నారు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, టీడీపీ నాయకుడు. అతను టీడీపీ నాయకుడు అని చెప్పి ఈ అధికార పార్టీ అంతా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళ పేర్లు నేను చెప్పాను, యాక్సిడెంట్ కాదు అని చెప్పిన పేర్లు అంత పబ్లిక్గా చెప్పిన, మ్యారేజ్ ఫొటోస్ చూపించిన ఏ ప్రయోజనం లేదు. ఎందుకని? అదే ఒక నార్మల్ మ్యాన్ చేస్తే, కామన్ మ్యాన్ చేస్తే మీరు ఊరుకుంటారా? 2 రోజుల్లో తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేస్తారు అంటే వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, ఈ అధికారులు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోకుండా దాన్ని కేవలం ఒక యాక్సిడెంట్ కేసు కింద క్లోజ్ చేశారు మీరు ఈరోజు పోలీసుల వారు. నా బిడ్డను మింగేసిందండి అక్కవారు. నా వెలిగిపోయింది. నాకు ఆధారం వేసి చెప్పండి. కష్టపడి ఏదో ఉద్యోగం చేసుకుంటుంది బిడ్డ, నాకు ఏదో ఆసరా ఉంటుంది, దీనికి ఏదో ఆసరా ఉంటుందంటే కొన్ని పెద్దలతో చెప్పి చేయించవచ్చు కదండి. అక్కడ ప్రాణాలు తీసేసారు. గుడ్డి పిల్లలు కానీ పెంచి పెద్దలు చేసి ఏదో చదువు చెప్పించుకుంటే ఇప్పుడు ఆడపిల్లలను కూడా చూడట్లేదండి. అందుకే అండి ఆడపిల్లలు చంపేసుకుంటున్నారు, కడుపుల్లోనే చంపేస్తున్నారండి. తప్పులేదండి, ఆడపిల్లలు చంపేయడమే మంచిదండి. ఎందుకంటే ఈ కడుపు కోతలు మాకు, ఎందుకంటే ఈ జీవితం నాకు అని నేనే ఎప్పుడో తెల్లాజాను ఏ గోదాట్లో పడిపోదాం అనుకుంటున్నానండి. ఈ బిడ్డ చేతి ఎలాగుంది, దీని మొక్కం చూడ పోయిందని దాని మొక్క చూడ, ఏం చెప్పండి మీరు? రాత్రి వెళ్ళి చూస్తే అక్కడ నాకు అక్కడే తొల్లి ఏడ్చానండి. నా బిడ్డని ఎక్కువ అలా అయిపోయి చేసేసుకుంది, బలి తీసేసుకుంది. సోము వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ బాగున్నారండి. నా బిడ్డ ఏం చేసిందండి, రేపు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ రాసేస్తే మార్చి నెలలో నేను ఏదో చేసుకుంటానమ్మా, కొంచెం కష్టపడండి అమ్మా అని చెప్తే ఇలా కడ తీర్చేసారండి ఏకంగానే. మా గాళ్ళ మీద పోలీసుల మీద నమ్మకం లేదండి. ఆవిడ వచ్చి మీకెందుకు మేము చేసేస్తానని చెప్పిందండి. మర్నాడే మూసేశారండి, పేపర్లో వచ్చిందండి కేసు. ఆడదానికి ఆడదే శత్రువు అండి. యాక్సిడెంట్ కాదండి, అది హత్యనండి అని చెప్పామండి. కారు చూస్తే తెలుస్తుందండి. అని ఎప్పుడు జరిగే న్యాయమే జరిగింది ఇక్కడ. ఒక ఎంఆర్ఓని కొట్టినప్పుడు, ఒక ఎంఆర్ఓని ఒక ఎమ్మెల్యే కొట్టినప్పుడు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. ఒక మంత్రి ఒక మైనారిటీ అమ్మాయి చేయి పట్టుకుని లాగినప్పుడు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. అయ్యా, ఒక ఎమ్మెల్యే కారు మీద మనిషి మీద కూడా కాదు, కారు మీద దాడి జరిగినప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందు వచ్చి గొంతు చించుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది కారు మీద జరిగిన దాడి కాదు, ఒక ఆడపిల్ల చనిపోయింది. దయచేసి మీరు ఇప్పటికైనా స్పందించండి.
దీంట్లో ఉన్న నిజ నిజాలు తేల్చండి. ఇక్కడ ఉన్న తల్లికి చెల్లికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆమె చనిపోయినడానికి కారణమైనటువంటి ఆమె భర్త కావచ్చు, ఆ భర్త యొక్క మొదటి భార్య కావచ్చు, లేదా అమ్మాయి చెప్తున్నట్టు డ్రైవర్ రాంబాబు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు. మీరు దయచేసి దర్యాప్తు చేయండి. దీన్ని ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న సీఏ కావచ్చు, ఆ బుజ్జి గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీళ్ళంతా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాకు న్యాయం జరగదమ్మా. నాకు చెప్పిన విషయం ఇది, మొదటి విషయం. దీని మీద మేము చెప్పదలిచేది ఒకటే, సార్ మీరు తలుచుకుంటే దీని మీద సిబిఐ విచారణ చేయించగలరు, లేదా వేరే సీఏ చేతన్నా విచారణ చేయించండి, వాళ్ళకి తగు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయని పక్షంలో చేయలేనని చెప్పగలిగే దమ్ము ధైర్యం మీకైతే లేదు. మీరు న్యాయం ఎంఆర్ఓకే చేయలేదు, ఒక జడ్పీ చైర్మన్కే చేయలేదు. ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. కానీ ఉన్న 1% నమ్మకంతో మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే, ఈరోజు జరిగిన ఒక మహిళకి జరిగిన, ఒక అమ్మాయికి, బ్రిలియంట్ స్టూడెంట్కి జరిగిన అన్యాయానికి మీరు స్పందించండి. కనీసం స్థానికంగా ఉన్న నేతలైనా స్పందించండి. మీరు స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేస్తే సరి. మీరు న్యాయం చేయని పక్షంలో ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలో, ఈ పోరాటంలో ఆ అమ్మాయికి మేము మద్దతుగా ఉంటాం. మహిళా సంఘాల తరపున మహిళలు మద్దతుగా ఉన్నారు. అమ్మాయిని వీళ్ళ అక్కని కావాలని సజ్జా బుజ్జి అనే ఆయన, సజ్జా శిరీషాల మిస్సెస్, అలాగే కారు డ్రైవర్ రాంబాబు గారు వీళ్ళందరూ కావాలని కుట్ర పన్ని చంపించేయాలన్న ఉద్దేశంతో ప్రీ ప్లాన్ మర్డర్గా ఇది మేము పరిగణలోకి వచ్చింది. ఎందుకంటే సజ్జా బుజ్జి అనే అతనికి పెళ్ళై 2 బిడ్డల తండ్రి. అతను 2 బిడ్డల తండ్రి అయ్యిండి మన సమాజంలో, మన హిందూ సాంప్రదాయ ప్రకారం బహుభార్యత్వం లేదు. 2వ పెళ్లి చేసుకున్నాడు ఆయన. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకున్న సజ్జా బుజ్జిని ముందు తక్షణం అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళ మీద మర్డర్ చేశాడు కాబట్టి వెంటనే ఆ మర్డర్ గురించి దాన్ని తీసుకొచ్చి ముందు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ సజ్జా బుజ్జిని, వాళ్ళ మిస్సెస్ని, వాళ్ళందరినీ చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి 5వ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయి ఎంబీఏ చదివింది కాబట్టి వైఎన్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు కూడా వెంటనే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. కానీ ఏ విధంగానూ ఆ దిశగా ప్రయాణం అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి మేడ దిగలేని పరిస్థితి నుంచి కూడా కిందకి దిగొచ్చింది. ఈనాడు ఈ నడక న్యాయ పోరాటం వరకు కూడా ఈ అమ్మాయి నడుస్తుంది. ఈ అమ్మాయికి పూర్తి మద్దతుగా మేము ఇస్తున్నాం. తల్లి మాట్లాడుతూ చెప్పింది, ఈ రోజున పురిటిన బిడ్డల్ని పురిట్లోనే చంపేసుకుంటున్నారు. పెద్ద ఎదిగిన తర్వాత ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో చచ్చిపోయి కంటే పురిట్లోనే నా బిడ్డ చచ్చిపోయి ఉంటే బాగుండేదని నా తల్లి ఏడిసింది. మహిళలకు ఈ రోజు రక్షణ లేదని అనేక ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పోరాటం చేస్తున్నా కూడా ఈనాడు ఏదైతే అధికారంలో ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ ఉందో, ఇక్కడ తెలుగుదేశం అధికారులు ఉన్నారు. సజ్జా బుజ్జి ఆయన దర్బరేవ్ గ్రామానికి తెలుగుదేశం ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. అలాంటి తెలుగుదేశం నాయకుడికి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరూ మద్దతు తెలియజేస్తున్నారా? ఆయన ముందు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మా పోరాటం అనేది ముందుకు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయని వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు. పూర్తిగా ఈ దంగేటి పావని వాళ్ళ అమ్మగారు అనంతలక్ష్మి గారు ఏదైతే ముందుకు కదులుతారో పోరాట దిశగా న్యాయం కోసం, దానికి 5వ మహిళా సంఘం సంపూర్తిగా మద్దతు తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ దంగేటి పావని పెట్టిందో, ప్రెస్ మీట్ ముందు మనం అనేకమైన పరిణామాలు